నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. అసెంబ్లీలోని శాసన మండలిలో నిన్న కల్వకుంట్ల కవిత ఇవ్వడం చూసాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు కూడా నా మాట సాగించలేదు. చాలా అవినీతి జరిగింది. ఎప్పుడు కూడా బయటకు వచ్చి ప్రసిద్ధమన్నా కూడా నన్ను అసలు బయటకు వచ్చి మాట్లాడనివ్వలేదు. పార్టీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు సంబంధించినటువంటి పేర్లు తీసుకొచ్చి కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశంపైన మాట్లాడడం. అలాగే ఆపరేషన్ కగార్, అలాగే ఢిల్లీలో చాలా పొల్యూషన్ అయితే పేరుకుపోతుంది. దానికి సంబంధించి అరావళి పర్వతాల్ని తీసేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. అక్క నమస్తే అక్క. అక్క ఎట్లా చూస్తారు? పెద్ద సంచలన ఇష్యూగా మారింది కవిత ఇష్యూ. పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. నిన్న అసెంబ్లీ శాసన మండలిలో మాట్లాడుతూ ఏడుస్తూ బీఆర్ఎస్ పార్టీ చాలా అవినీతి చేసింది. 2014 నుంచి 11.5 ఏళ్లలో చాలా అవినీతి జరిగింది. మాట్లాడదామంటే కూడా నాకు గొంతు నొక్కేశారు అంటూ కూడా మాట్లాడింది. ఎట్లా చూస్తారు అక్క దీనికి సంబంధించి? ఒక ఆడబిడ్డ శాసన మండలిలో బాధపడడం, కన్నీరు పెట్టడం అన్నది బాధాకరం నిజంగా కూడా. కానీ ఇది ఒక పొలిటికల్ డ్రామా లాగానే అనిపిస్తుంది. తను ఆల్రెడీ రాజీనామా జనవరిలో చేశారు. రాజీనామా చేసిన తర్వాత సరే స్పీకర్ గారు దాన్ని ఆమోదించలేదు, అవన్నీ పక్కన పెడితే నువ్వు నైతికంగా నువ్వొచ్చి అసెంబ్లీలో అక్కడ శాసన మండలిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్ పెట్టో ఏదో పెట్టి మాట్లాడొచ్చు. కానీ అక్కడ వచ్చి మాట్లాడడం వల్ల వెనకాల రాజకీయం ఉంది. సరే తను బాధపడింది, తన ఒంటరితనం ఏందో అక్కడ కనిపించింది. కానీ ఇది కూడా ఈ లాజిక్ కూడా అందులో కనిపిస్తుంది. ఇంకొకటి, తను పదే పదే నన్ను 9 సంవత్సరాలు నన్ను అనగదొక్కారు, నన్ను మాట్లాడనివ్వలేదు అని అంటే నువ్వేం చిన్న కార్యకర్తవి కాదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి బిడ్డవి. నువ్వు ముఖ్యమంత్రి బిడ్డగా ఉండి సొంత పార్టీలో నువ్వు మాట్లాడలేదు అని అంటే అది నీ వైఫల్యం అన్న ఉండాలి, లేకపోతే నీ పార్టీ వైఫల్యం అన్నా ఉండాలి. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఒక పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఒక తండ్రిగా నన్న బయటికి వచ్చి ఏమి జరుగుతుందో ప్రజలకు చెప్పాలి. 4 గోడల మధ్యలో జరుగుంటే అది కుటుంబ సమస్య అయిపోయేది. కానీ శాసన మండలిలోనే ఈ మొత్తం మాట్లాడింది కాబట్టి అది కుటుంబ సమస్య ఇప్పుడు కాదు, తెలంగాణ సమస్య అయిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికన్నా వచ్చి బయట చెప్పాలి. లేకపోతే అరే సొంత బిడ్డకే న్యాయం చేయలేనోడు రేపు తెలంగాణలో మహిళలకు ఏం న్యాయం చేస్తారు, తెలంగాణ బిడ్డలకు ఏం న్యాయం చేస్తారు, కాబట్టి వీళ్ళు ఫామ్ హౌస్ కే ఉండాలి అన్నట్టుగా ప్రజలలో క్లారిటీ వచ్చేస్తుంది. మంచిగా ఉంటే ఒక రాజకీయాలలో ఉండాలనుకుంటే బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పటికి కూడా కేసీఆర్ బయటకు రాని పరిస్థితి, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నా వాటికి కనీసం ఆన్సర్ కూడా చేయని పరిస్థితి. అంటే ఇవన్నీ నిజాలుగానే ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంటుంది. అంటే సొంత కూతురే, మాజీ ముఖ్యమంత్రి కూతురే బయటకు వచ్చి మరి ఇవన్నీ విషయాలు చెప్తుందంటే నిజమే కావచ్చు, అందరు కావాలని వీళ్ళు కూడా ఇష్యూ పైన మాట్లాడలేదు అంటే వాస్తవాలే కావచ్చు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం జరిగే ఛాన్స్ అనుకోవచ్చు. డెఫినెట్ గా నష్టం జరుగుతుందండి. ఒక ఆడబిడ్డ 10 నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్చింది అని అంటే నిజంగా ఒక అంటే గుండున్న ఒక వ్యక్తి అరే ఏమైందో పాపము, అరే ఇంట్లోకి వెళ్ళి ఆమెను బయటకు తరిమేసిండ్రు, ఒంటరితనం ఏందో అన్నది అక్కడ కనిపించింది. అండ్ ఇంకొకటి, తను ప్రాపర్ గా డెలివర్ చేయగలిగింది అందరిలో, ప్రజలలో అందరి దగ్గరికి తీసుకెళ్ళగలిగింది తను. కానీ ఒక లాజికల్ గా ఆలోచిస్తే ఇంకొకటి ఏమైతుందంటే, అదే అసెంబ్లీలో మీరు ఒకవేళ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే నేను మైక్ కట్ చేస్తా అని చెప్పి స్పీకర్ గారు ఆ ముందు రోజే అన్నారు. అట్లాంటిది కల్వకుంట్ల కవిత ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన మండలిలో తన సొంత బాధలు చెప్పుకుంది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకున్నారు, మళ్ళీ అదేమన్నా దాని వెనకాల ఏమన్నా ఉందా, ఈ లాజిక్ కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఇన్ బోత్ వేస్ చెప్పాలి అని అంటే అక్కడ కాంగ్రెస్ కి మైనస్ జరిగింది, బీఆర్ఎస్ కి మైనస్ జరుగుతుంది. అంటే జైలు నుంచి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు అయిపోతా ఉన్నారు, మినిస్టర్లు అయిపోతున్నారు అని చెప్పేసి ఇదేమన్నా ప్లాన్ ఏమన్నా వర్కౌట్ చేయడానికి వస్తుందని అనుకోవచ్చా ప్రజల్లోకి? అది అన్నిట్లో అదేదో కొంతమందిలో వచ్చింది కానీ అందరూ అట్లా అవుతారు అనుకోవడం కూడా తప్పండి. నిజంగా కూడా కవిత లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి తను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఆ రోజు జయలలిత ఎలా అయితే ఛాలెంజ్ చేసిపోయిందో నేను కూడా మళ్ళా ముఖ్యమంత్రి లాగా వస్తాను అన్న పట్టుదలతో తను చేయాలనుకుంటే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. కానీ తను కేవలం తన తండ్రి పైన, తన హరీష్ రావు పైన, కేటీ రావు పైన నేను పగ తీర్చుకోవడానికి నేను రాజకీయాలలోకి వస్తాను కాబట్టి నేను ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాను, ప్రజలను వాడుకుంటానంటే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించారు. అంటే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్న ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. ఎక్కువగా ప్రజల్లో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. బీసీ వాదం ఎత్తుకొని అలాగే పూలే బ్రాండ్తో అలాగే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంది. అలాగే దీనికి సంబంధించి సింగరేణి కార్మికులతో మద్దతుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమకాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళ పక్షాన కూడా పోరాటం చేస్తుంది. అంటే ఇవన్నీ నిజంగా ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందా? మరొకసారి మళ్ళీ నమ్మమండి, అది ఒక కంప్లీట్ డ్రామానే. నువ్వు ఒక పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రి బిడ్డ స్థాయి, అలాగే ఒక ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, నువ్వు ఆ రోజు నీ కార్యకర్తలకే గాని నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడకుండా ఆ రోజు కనిపించని బీసీ వాళ్ళు, బీసీ ప్రజలు, ఆ రోజు కనిపించని కార్మికులు, ఆ రోజు కనిపించని మహిళలు నీకు మొత్తము పదవి పోయిన తర్వాత నీకు మీ ఫాదర్ది మొత్తము కూడా పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్న తర్వాత నీకు ఈ రోజు గుర్తుకొస్తుందంటే మాత్రం ప్రజలు నమ్మరు. ఓకే, ఈ విషయం ఇలా ఉంటే నాన్ వేసిన కొన్ని కామెంట్ చేసిండు. పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా సంచారం చేసుకుంటూ ప్రతి
దేశంకి వెళ్తూ ప్రతి దేశంలో ఉన్నటువంటి కొన్ని పరిసర ప్రాంతాలను చూపిస్తూ మన దేశం చాలాసార్లు కూడా కామెంట్ చేసిండు, మన దేశం సరిగా లేదు, పారిశుద్ధ్యంతో మునిగిపోయింది, అసలు మోడీ పరిపాలన సరిగా అని చాలా కామెంట్ చేసిండు. తర్వాత రీసెంట్ గా ఒక పుచ్చకాయ పట్టుకొని, ఒక కీరా పండు పట్టుకొని రకరకాలుగా అంటే సీతా పేరు తీస్తూ, సీతాదేవి పేరు చూస్తూ రకరకాల దేవుళ్ళను కూడా కొంచెం కిచ్చపరచడం మాట్లాడినట్టు అనిపించింది. పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ ఇష్యూ పట్ల కూడా బీజేపీ చాలా సార్లు మీరు స్టాండ్ తీసుకొని మాట్లాడారు. ఏం చెప్తారు అక్క దీనికి సంబంధించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ లాంటి వాళ్ళకి మనం ఎక్కువ ఇవ్వకూడదు, ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏదో గొప్ప, నేను ఎక్కువ అయిపోతున్నానని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి మాట్లాడడమే మానేయాలి. నాన్ వెజ్ అంటే ఏంటంటే ఒక కెమెరా ఉండి ఒక టీవీ ఉండే వరకు వాళ్ళేదో నేను నాకు అన్ని తెలుసు ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పి చెప్తున్నారే గానీ నిజంగా కూడా ప్రజలు వాళ్ళు ఏం చెప్తున్నారు, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వాళ్ళని అన్ఫాలో చేయాలి, వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడితే వాళ్ళు ఏదో చెట్టునెక్కి కూర్చుంటారు కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేయడమే బెటర్. అంటే ఇక్కడ కావాలనే ఏదైతే హిందూవాదులు, ఈ మతవాదులు ఎవరైతే ఉన్నారో కావాలనే రెచ్చగొడతా ఉన్నారు, కావాలనే ఇష్యూ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి గుళ్ళు గోపులకు సంబంధించి ఇష్యూ కావాలి కాబట్టి, ఓట్ బ్యాంక్ కోసం రాజకీయాలు చేస్తారు కాబట్టి కావాలనే నా విషయాన్ని పైకెత్తుకొని ఇందులో తప్పులు వెతుకుతున్నారు తప్పని ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా నాన్ వెజ్ కి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా అతను మాట్లాడుతున్నట్టు అతను అంత పెద్ద తోపు అయితే ముస్లింల గురించి మాట్లాడమని మాట్లాడడు. ఎందుకంటే నెక్స్ట్ సర్తాన్ సే జుదా వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. అరే సీతమ్మ గురించి మాట్లాడడానికి వస్తుంది, ద్రౌపది గురించి మాట్లాడడానికి వస్తుంది, కానీ నువ్వెందుకు వేరే గురించి మాట్లాడవనంటే నీకు తెలివి లేక, ధైర్యం లేక, దమ్ము లేక. నువ్వు నిజంగా కూడా సెక్యులర్ వాదివి అయితే అందరి గురించి మాట్లాడు, అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతేగాని ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేస్తాను అని అంటే ఇంకొకటి మన దాంట్లో ఎలా అయిపోయింది, అప్పుడు నాన్ వెజ్ ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కాబట్టి మనం నాన్ వెజ్ ని తిట్టుకుంటున్నాము, ద్వేషిస్తున్నాము, అన్ఫాలో చేస్తాం. మళ్ళా కొన్ని ఒక 6 నెలలు కాగానే మర్చిపోతాం మనమే, మళ్ళా వాడిని హీరో మనమే చేస్తాం. ఇక అదే అయిపోయింది. అరే వీళ్ళు ఏముందో ఒక 6 నెలలు మర్చిపోతారు, తర్వాత మళ్ళా మన దగ్గరికే వస్తారు అన్న ఆలోచన కూడా ప్రజలలో ఉంది కాబట్టి పదే తప్పులు మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి తప్పు అంటే తప్పే. ఎట్లయితే మహాభారతంలో ఆ రోజు తప్పు చేసింది నా వాళ్ళే, నా సొంత పాలోలే, నా అన్నదమ్ముళ్ళు అయినా సరే నేను కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళని ఓడగొడతానని చెప్పి ఆ రోజు ఎట్లా అనుకున్నారు, ఇప్పటికీ కూడా వాళ్ళు నా వాళ్ళైనా సరే తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నించాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే అని అనుకుంటేనే సమాజం బాగుపడుతుంది. లేకపోతే నాన్ వెజ్ లాంటి వాళ్ళు పూటకొకరు బయటకు వస్తూనే ఉంటారు. అంటే నాన్ వెజ్ కూడా మొన్న రీసెంట్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. ఒక వినాయకుని మండపం దగ్గరికి వెళ్ళి నిజంగా నేను తప్పు చేసి ఉంటే మీరెందుకంత మత రాజకీయాల కోసం పెద్ద ఎత్తున కూడా రోడ్లపై నిరసనలు చేస్తా ఉన్నారు, నిజంగా నేను తప్పు చేసి ఉంటే వినాయకుని మండపం దగ్గర దేవుడే నన్ను ఉరి తీస్తాడు, లేకపోతే రక్తం కక్కుని చచ్చిపోతా కదా, మీరు ఎందుకు అన్ని పోరాటాలు చేస్తారు? అదే కదా ధైర్యం. మన ధర్మంలో మనకేమి నేర్పిస్తుందంటే దేవుడు అనేవాడు శిక్ష ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఇయ్యడు, మన కర్మ అనేది మనకు శిక్ష వేస్తది. దేవుడు అనేవాడు నిన్ను చంపడము, నిన్ను నరకడము అనేవి మన దాంట్లో చెయ్యరు. కాబట్టి మన దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అదే వేరే దేవుళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని నరికేస్తారు, వాళ్ళని చంపేస్తారు. మన ధర్మం, మన సనాతన ధర్మం ఒకరిని శిక్షించు అని ఎప్పుడు కూడా మనకు నేర్పించదు, ప్రేమించు అనే నేర్పిస్తుంది. అరే ఒకవేళ వాడు తప్పు చేస్తే వాడ కర్మన వాడు పోతాడు అని అంటారు. కాబట్టి మనోళ్ళకి తెలుసు ఆ విషయం. అరే దేవుడు ఎట్లాగో వచ్చి మనం కొట్టడు, చంపడు, కాబట్టి ఏమన్నా ఉంటే అంటే దేవుడు మీద ఒట్టేస్తారు. ఇది అలవాటైపోయింది. సమాజంలో మార్పు రావాలి. సనాతన ధర్మం గురించి తెలిసి తెలవక ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి నిజంగా కూడా మనం పనిష్ చేయాలి. అంటే అట్లాంటి వాళ్ళని ఎదగకుండా అట్లాంటి వాళ్ళని మూలకు పట్టేసారు. అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ సంఘాల పైన దాడులు, హిందూ వ్యక్తులపైన, హిందూ గుళ్లపైన దాడులు జరుగుతా ఉన్నాయి. ఎందుకు ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ఎక్కువగా హిందూ ప్రజలు ఎవరు కూడా మేల్కోకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు చివరిగా? హిందూ ప్రజలు మేలుకోవట్లేదని నేను అననండి. హిందూ ప్రజలు ఎలా అంటే జనరల్ గా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి అన్న ఉద్దేశము గానీ ఏమి కానీ ఉండదు వాళ్ళకి. ఏమన్నా ఉంటే అరే పోనీలే వాడ కర్మన వాడు పోతాడు, ఇయాల కాకపోతే రేపన్న వాడికి ఏదో ఒకటి అవుతుందిలే అన్నట్టు వదిలేస్తాం మనం. సో అదే దాంట్లో మనం ముందుకి కూడా ఎప్పటికీ వెళ్తున్నాము. అందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పు ఏమన్నా ఉంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, దూరం పెడుతున్నారు అలాంటి వాటిని. ఇంకా కూడా మేలుకోవాలి, అందరం కూడా ఒకటి అవ్వాలి. అందరూ ఒకటి అవ్వాలి అని అంటే దాన్ని ఏదో మీరు కమ్యూనల్ గా మాట్లాడతారు అని అంటారు. అందరూ ఒకటి అవ్వాలి అని అంటే నేను కేవలం ఏదో శ్రీరాముడిని పూజేసే వాళ్ళు ఒకరవ్వాలని నేను అనట్లేదు. ధర్మంని పాటించే వాళ్ళు, ధర్మం అంటే ఏంటో తెలిసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటి కావాలి. ఈ రోజు మనం యుక్రెయిన్ లోనే చూస్తున్నాం, బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, శ్రీలంకలో, పక్కనున్న పాకిస్తాన్, నిన్నగాక మొన్న వెనిజులాలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే అందరం ఒకటిగా లేము. మనలో మనకే
గొడవలు అవుతున్నాయి కాబట్టి వేరే వాడు ఎవడో వచ్చి మధ్యలో వస్తున్నాడు అందులో. అట్లా వేరే వాళ్ళని ఎవరిని రానివ్వద్దు అంటే మనం అందరం ఒకటిగా ఉండాలి. వెనిజులా ఇష్యూ తీసుకున్నట్టయితే మదురోను ఆ పెద్ద ఎత్తున కూడా అమెరికా ప్రెసిడెంట్ ఈడ్చికొచ్చిన పరిస్థితి. ఆ ఇష్యూని తీసుకొని ఓవైసీ కొన్ని కామెంట్స్ కూడా చేసిండు. నిజంగా మోడీ గారు నీకు నిజంగా పాకిస్తాన్ మీద విద్వేషమే ఉంటే, కోపమే ఉంటే మీతో అయితే పెద్ద ఎత్తున తీసుకెళ్లి డైరెక్ట్ పాకిస్తాన్ మోడీ ప్రధాని తీసుకొచ్చి మన దేశంలో బంధించవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే పాకిస్తాన్కి భయపడుతున్న మోడీ అంటే సంచలన కామెంట్ చేసింది. ఏం చెప్తారు కదా సంబంధం? మోదీ భయపడుతున్నాడని కాదండి. ఒకవేళ మోదీ పాకిస్తాన్ నుంచి తీసుకురావాలి అని అనుకుంటే మోదీ ఇక్కడున్న టెర్రరిస్టులను కూడా తీసుకొచ్చి శిక్ష వేయించగలుగుతారు. కానీ వేయట్లేదు. ఎందుకు అని అంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాము, మేము కోర్టుని చట్టాన్ని నమ్ముతాము. ఆ చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది, న్యాయం ఉంటుంది అని చెప్పి మేము నమ్ముతాం. ఒకవేళ నరేంద్ర మోదీకి నీకు దమ్ము ఉంటే నువ్వు పాకిస్తాన్ లో వెళ్ళి తీసుకురా అంటే నరేంద్ర మోదీకి నిజంగా బరాబర్ దమ్ము ఉంది. అట్లా అని చెప్పి ఓవైసీని అక్బరుద్దీని 15 నిమిషాలు అన్నాడని చెప్పి జైల్లో వేస్తే అప్పుడు వీళ్ళే ఊరుకోరు. అరే మాకు ఏమైపోతుంది, మా హ్యూమన్ రైట్స్ ఏమైపోతుంది అని మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కాదు, ఏదానికైనా సమయం ఉంటది, ఆ సమయానుకూలంగా జరుగుతుంది. ఏదో కేవలం విద్వేషాన్ని ప్రేరేపించాలని చెప్పి లేకపోతే ఉన్నది లేని చెప్పి ప్రజలలో అయోమయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. నేను ఓవైసీని ఒకటే అనుకుంటాను. సరే నరేంద్ర మోదీ దేశ ప్రధాని పక్కన పెట్టేయండి, నువ్వు చార్మినార్ ఓల్డ్ సిటీకి ఎంపీగా ఉన్నావు. ఇప్పుడు కాదు 40 సంవత్సరాలు మీ ముందు మీ తాత ముత్తాత అందరు అదే ఏరియాలో ఉన్నారు. మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అయినా సరే ఈ హైదరాబాద్ లోనే మూలాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడే బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తాన్లు పాస్పోర్ట్లు వీసాలు లేకుండా తిరుగుతున్నారు అని తెలుసు. నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు పట్టుకొని వాళ్ళని జైలు నీకెందుకు చేతనైతే లేదు? నీకు మళ్ళీ దమ్ము ధైర్యం నీకు లేదా? మేము కూడా ప్రశ్నిస్తాం. అంటే కేవలం విద్వేషం చేయాలి, ఏదో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం తప్పదు. ఓకే, ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మొదలుపెట్టిన 2 సంవత్సరాల్లో 200 మందికి పైగా కూడా మావోయిస్ట్ కాల్పుల్లో మరణించారు. చాలా మంది కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ఒప్పుకోవట్లేదు? అసలు శాంతి చర్చలో ఒప్పుకోవట్లేదు అంటే శాంతి చర్చలు చేయాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి సమయం ఇచ్చింది కదా. నిజంగా కూడా నీకు ప్రజల సంక్షేమం కావాలి, ప్రజలకు న్యాయం కావాలి అని అనుకుంటే నీకు తుపాకులు ఎందుకు కావాలి? నువ్వే కదా ప్రజాస్వామ్యంగా ముందుకు రావాలి అని అడుగుతున్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని నువ్వు తుపాకులు పట్టుకొని తుపాకులతో న్యాయం అవుతుంది అని అంటే ఎలా అవుతుంది? కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. నక్సలిజం అనేది అంతం కావాలి, నిజంగా కూడా ప్రజలకు న్యాయం జరగాలి. అంటే ఇక్కడ ఖనిజ సంపదలను కావచ్చు, అటవీ సంపదను దోచిపెట్టడానికి అదాని అంబానీలకు కట్టబెట్టడం కోసం ఈ పెద్ద ఎత్తున కాల్పుల పరంపర కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఆదివాసులను అక్కడ ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఆదివాసులను నక్సలైట్లు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళని కాల్చి చంపుతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మావోయిస్టు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి అంటే అదాని అంబానీ ఇవి తప్ప వేరేవేం తెలియదు. కాబట్టి ఏదన్నా వీటిపైన తోయడం అలవాటు అయిపోయింది. సరే, నేను నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అంతకు ముందు ప్రధానులు మీరే ఉండే కదా, కాంగ్రెస్ పార్టీయే ఉండే కదా. మళ్ళా ఆ రోజు ఖనిజ సంపద మీ చేతిలో ఉందా, నక్సలిజం చేతిలో ఉందా, లేకపోతే మధ్యలో ఉన్న మధ్యవర్తుల చేతిలో ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఆ విషయాన్ని. ఈ రోజు అటవీ శాఖ కాపాడుతున్నాము, మొత్తము మన ఏవైతే అనురులు ఉన్నాయో, మన వనరులు ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవాలి అని అంటే అది ఈ రోజుకు సంబంధించేది కాదు, అది కేవలం నరేంద్ర మోదీకి సంబంధించింది కాదు. ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిది, ఇది మన సంపద. కాబట్టి మనం అందరం కలిసి ఆలోచించుకోవాలి. కేవలం కమ్యూనిజము మా ఆలోచనలు సేమ్ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని వెనకేసుకొస్తాము అనుకుంటే మాత్రం తప్పు. నక్సలైట్ల గురించి నేను ఇంకొకటి అడుగుతాను. వాళ్ళు పుట్టింది ఎందుకంటే, కమ్యూనిజం ఎందుకు పుట్టింది? దొరల పాలన వద్దు, ప్రజలు అందరూ ఒకటే, గొప్ప పేద భేదాలు ఉండకుండా నక్సలిజం పుట్టింది. కానీ మళ్ళీ నక్సలిస్టులు ఎవరు వెనక పోతున్నారు? ఈ దొరల వెనకలనే పోతున్నారు. మళ్ళీ దొరలనే మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. మళ్ళీ దొరలు వద్దని చెప్పి దొరల దగ్గర పోవడం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది ఏంది, వాళ్ళ ఎజెండా ఏంది అన్నది వాళ్ళే తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఆదివాసులు ఎక్కువ ఏం కోరుకోవట్లేదు, వాళ్ళు భూ హక్కు కోరుకుంటున్నారు. మాకు కొంచెం అంటూ భూమి కావాలి, కొన్ని పరిస్థితులు అంటే మేము బతకడానికి కొన్ని అనువైన పరిస్థితులు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ పోరాటం జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని కావాలని చంపేయాలి, పోలీసులను కావాలని చంపేయాలని ఎప్పుడు కూడా మావోయిస్టులు పనిచేయలేదు. వాళ్ళు ఓన్లీ భూమి హక్కు కోసం మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. చాలా కూడా లేఖలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మావోయిస్టులు. జనరల్ గా రాజ్యాంగం మనకి హక్కుని ఇచ్చింది. రాజ్యాంగ పరంగా మీరు ఒకటి ఏది మాట్లాడాలనుకున్నా ఓటు హక్కు ఇచ్చింది. ఆ ఓటుతో సహా నువ్వు మొత్తం రాజ్యాన్ని ఏలోచన్న హక్కు మనకి ఇచ్చింది. అది కాకుండా కేవలం నా హక్కు నేను కాపాడుకోవాలంటే నేను తుపాకులనే పట్టుకోవాలి, నేను యువతను అడవిలోకి తీసుకురావాలి అన్న ఆలోచనని మేము కాదంటున్నాం. నిజంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళకు న్యాయం జరగాలి అని అంటే డెఫినెట్ గా న్యాయం చేస్తుంది. అది ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేయాల్సిందే. కానీ ఆ న్యాయం వెనకాల మా వెనకాల తుపాకులు ఉంటాయంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు.
ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పీరియడ్లో 2004లో శాంతి చర్చలకు ఒప్పుకున్న శాంతి చర్చలకు వెళ్ళి వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా నెరవేర్చే ప్రయత్నం జరిగింది. కానీ ఎందుకు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా సార్లు లేఖలు విడుదల చేస్తా ఉన్నారు మావోయిస్టులు. మాకు ఖచ్చితంగా శాంతి చర్చలకు ఒప్పుకోవాలి, ఒకసారి మాట్లాడదాం, మా కండిషన్స్ కొన్ని చెప్తాము, మీరు కొన్ని అన్ని కాకుండా కొన్నైనా కొంచెం సానుకూలంగా స్పందించని చెప్పి చాలా లేఖలు కూడా రాసి ఎందుకు బీజేపీ ప్రభుత్వం మొండి పట్టుతో పోతుంది, ఖచ్చితంగా మావోయిస్టులు లేకుండా చేయడం మా సిద్ధాంతం, మార్చి వారికి కూడా లేకుండా చేస్తామని చెప్పి ఎందుకు ఈ మొండి పట్టుతో పోతా ఉంది అసలు? అన్లెస్ అండ్ అంటిల్ మీరు తుపాకులు పక్కన పెట్టి Hmm. రాజ్యాంగబద్ధంగా వస్తే గాని మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము అన్నది క్లారిటీ. Hmm. అది ఇప్పుడు కాదండి, అది ఇప్పుడు కూడా. తుపాకులతో సమాధానాలు రావు, తుపాకులతో న్యాయం కాదు, తుపాకులతో సంక్షేమం కాదు. మీరు నిజంగా కూడా సంక్షేమం కావాలి, న్యాయం కావాలి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ ఒకప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు నక్సలైట్లు అంటే ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంటుంది. నక్సలైట్లు ఉంటే కొంచెం మమ్మల్ని కాపాడతారు, మాకు ఏమైనా ఇబ్బందులు జరిగిన వాళ్ళు మాకు అండగా ఉంటారని చెప్పేసి చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నక్సలైట్లు తిరిగేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున నక్సలైట్లను కావచ్చు మావోయిస్టులను కూడా అంతం చేస్తూ కాల్చివేతలకు గురి చేస్తూ చాలా మంది లొంగిపోతున్నారు, చనిపోతున్నారు. ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత అంటారా బీజేపీ పైన? నేను రాదనే నేను అనుకుంటున్నానండి. మీరు అన్నట్టుగా అంత పాజిటివిటీ లేదు. Hmm. ఒకప్పుడు ఉండే, ఎప్పుడు నిజాం సర్కారు ఉన్నప్పుడు, దొరల పాలన ఉన్నప్పుడు ఆ దొరల నుంచి మమ్మల్ని విముక్తి చేయడానికి నాకు అన్నలు ఉన్నారు వెంబడి అని చెప్పి ఒక ధైర్యం ఉండేది. కానీ ఈ రోజు ఆ దొరల పాలన లేదు, ఏమీ లేదు. ప్రజలు ఓటేయాలి అని అంటే ఎంతో హ్యాపీగా సంతోషంగా వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళకు ఓటులు వేస్తున్నారు. ఈ రోజు చెప్పాలనంటే నాయకుల కంటే కూడా ఎక్కువ పవర్ ఈ రోజు ప్రజల దగ్గర ఉంది. అట్లాంటప్పుడు నా వెంబడి అన్నలు ఉన్నారా లేదా అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. సరే, సానుభూతి ఉంటదేమో ఎవరు మరణించినా, కానీ దాని వల్ల వ్యతిరేకత వస్తుంది అన్నది మాత్రం అబద్ధం. ఓకే, బీజేపీ తరపున మావోయిస్టులకు కావచ్చు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మావోయిస్టులే కాదండి, ఈ దేశ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దేశం ముందు. Hmm. నీ కులమే గాని, నీ మతమే గాని, నీ ప్రాంతమే గాని, నీ భాషనే గాని అవన్నీ కూడా గడప లోపలే. గడప బయట వస్తే నువ్వు భారతీయుడివే. నువ్వు భారతీయుడివి అనడానికి నీకు ప్రతి ఒక్క హక్కు ఉంది, నీకు ప్రతి ఒక్కటి ఉంది. దానికి మనకి ప్రజాస్వామ్యం ఉంది, మనకి రాజ్యాంగం ఉంది. ఈ రెండిటిని బట్టి నువ్వు ముందుకి వస్తే ప్రతి ఒక్కరు కూడా మీ వెంబడి ఉంటారు. అంతేగాని నాకు సొంత రాజ్యాంగం ఉంది, నేను ఇట్టే ఉంటాను అని అనుకుంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇది ఆకుల శివాని గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసి ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.